హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో ఎర్రటి ఎండలలో మా శ్రేయాన్ని వేసుకొని ఊటీ ట్రిప్కి అయితే బయలుదేరామండి. మేము ఇలా నేషనల్ హైవే మీదుగా వెళ్తున్నాం. దారిలో ఆకలేసిందని కేజీఎఫ్ రెస్టారెంట్ దగ్గర కర్నూలులో స్టార్టర్స్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇలా నేషనల్ హైవే మీదుగా ట్రావెల్ చేస్తున్నామండి. తర్వాత ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాం. మా శ్రేయాన్ చూడండి ఎంత దర్జాగా వచ్చాడు. ఇలా నైట్ అంతా జర్నీ చేసాం. తెల్లారి అయ్యేసరికి మేము కర్ణాటకకి ఎంటర్ అయ్యాం. ఇది టోల్ గేట్. కర్ణాటకలో చూసినట్టయితే ప్రతి ఇంటిపైన ఎల్లో కలర్ వాటర్ ట్యాంకులు, సోలార్ ప్లేట్లు ఉంటాయండి. అది గవర్నమెంట్ సిస్టమ్ ఏదో మాకు తెలియదు, కానీ ప్రతి ఇంటిపై మేము గమనించాం. తర్వాత ఒక దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయ్యాం. శ్రేయాన్ని చూడండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అద్భుతమైన నేచర్ని చేరుకోవడానికి వెళ్తూనే ఉన్నాం. చూడండి, ప్రతి ఇంటిపై ఎల్లో వాటర్ ట్యాంకులు కనబడతాయి. అలాగే సోలార్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఇది బందిపూర్ ఫారెస్ట్. మనం ఊటీ చేరుకోవడానికి ఇది దాటి వెళ్ళాలి. దీనిలో నైట్ అలో ఉండదండి, ఓన్లీ ఈవినింగ్ 5 వరకే. ఇది టికెట్ తీసుకొని బయలుదేరాలి. మాన్సూన్లో ఇట్లా వచ్చి ఉంటే బాగుండేది. మేము సమ్మర్లో రావడం వల్ల అంతా ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ యానిమల్స్ కూడా కనబడతాయని చెప్తారు, కానీ మాకు సమ్మర్ వల్ల ఏవి కనబడలేవు. ఓన్లీ ఎలిఫెంట్స్ అండ్ జింకలు కనబడ్డాయి. చూడండి ఆకాశాన్ని తాకినట్టుగా ఎలా ఉన్నాయో కొండలు. శ్రేయాన్ చూడండి వాళ్ళ డాడీ దగ్గర ఎంత హాయిగా ఉన్నాడో. ముందు సీట్లో కూర్చుంటే బాగా కనబడుతుందని అక్కడే కూర్చుంటాడంట వాడు. ఇలా ట్రావెల్ చేస్తూనే ఉన్నామండి. ఇది బందిపూర్ ఫారెస్ట్ ఎండింగ్ పాయింట్. మనము దాటేసాం. ఇక్కడ నుంచి ఇక మనకు లొకేషన్ స్టార్ట్ అవుతాయి. మంచి మంచి వ్యూ పాయింట్స్ చూడొచ్చు మనం. ఇలా మేము సండే ఈవినింగ్ బయలుదేరామండి. ఇది మండే ఈవినింగ్ అవుతుంది, ఇంకా మేము ఊటీయే చేరుకోలేదు. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల మేము కాస్త నెమ్మదిగానే వెళ్ళాం, ఆగమాగం వెళ్ళలేదు. ఊటీ చూడాలంటూ మేమందరం వెయిట్ చేసి చూస్తూనే ఉన్నాం ఎప్పుడు వస్తుందని. సో అది చాలా లాంగ్ అయ్యింది కార్లో వెళ్ళడం వల్ల. మళ్ళీ మేము మధ్యలో ఫుడ్ కోసం ఆగుతూ మెల్లమెల్లగా వెళ్ళాం. సో ఇలా మేము జర్నీ చేస్తూనే ఉన్నామండి. మేము 3 ఫ్యామిలీస్ అయితే బయలుదేరాం కార్లో.
మేము, మా మరిది వాళ్ళు అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, ఇలా 3 ఫ్యామిలీస్ అండ్ మాకు ఒక చిన్న బాబు అండ్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు ఒక చిన్న పాప, 2 చిన్న పిల్లల్ని పట్టుకొని బయలుదేరామండి. చాలా దట్టమైన అడవిలు ఉంటాయి, అంతా ఫారెస్ట్ ఏరియా. మనం ఊటీకి వెళ్ళే రూట్ అనేది. హైయెస్ట్ పిక్ పాయింట్స్ ఉంటాయి, సడన్గా టర్న్స్ వస్తూ ఉంటాయి. డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా అక్యురసీతో డ్రైవ్ చేయాలండి. ఇక్కడ చూడండి ఎలా టర్న్స్ వస్తున్నాయో. ఇలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము ఇలా అనుకోకుండా ఊటీకి ప్లాన్ చేసి వెళ్తున్నామండి. ఇలా 2వ రోజు ఈవినింగ్ మేము ఊటీకి ఎంటర్ అయ్యాం. ఇది కింద, ఇంకా పైన సిటీ ఉంటుంది. టోటల్ అంతా ఊటీ పైనే ఉంటుంది. చూడండి, ఇది అక్కడికి ఎక్కేటప్పుడు మా కారు పైకి వెళ్ళడం లేదని మేము అందరం దిగేసి నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి టీ తోటలు, చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్. మనకు సినిమాలలో కనిపించే లొకేషన్స్ చాలా ఇక్కడ ఉంటాయి, షూటింగ్ స్పాట్లు. చూడండి ఎంత హైట్లో ఉన్నామో మనం. అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తూనే ఉన్నాం. ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్ ఊటీలో. మేము బస్సులో వచ్చాము అక్కడ లొకేషన్స్ చూడడానికి. 1 డేలో అక్కడున్న మెయిన్ పాయింట్స్ అనేవి వాళ్ళు చూపెట్టారు, ఒక 6 ప్లేసెస్ని. ఈ షూటింగ్స్లో ఇక్కడ చాలా పాటలు తీశారంట, సినిమాలలో ఉంటాయి ఈ లొకేషన్స్. చాలా బాగుందండి ఆ లొకేషన్. ఇది కూడా షూటింగ్ స్పాటే. ఇక్కడ వాళ్ళు డ్రెస్ ఇస్తారు, మనం వేసుకొని కాశ్మీర్ వాళ్ళలా ఇట్లా ఫోటో దిగచ్చు టీ తోటలలో. ఇక్కడ స్వచ్ఛమైన టీ పౌడర్ దొరుకుతుందండి, ఇక్కడ రెడీ అవుతుంది కాబట్టి. అండ్ యూకలిప్టస్ ఆయిల్ కూడా దొరుకుతుంది. చాక్లెట్స్ అయితే విపరీతంగా మనకు కిరాణా షాపులు ఎలా ఉంటాయో చాక్లెట్స్ షాపులు ఇక్కడ అలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో లొకేషన్. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర విండోస్ వాల్పేపర్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడే తీశారంట. ఇలా టీ తోటల మధ్య నుంచి రూట్లు ఉంటాయి, దారి చాలా బాగుంటుందండి. నేచర్ లవర్స్కి అయితే ఇది పండగ. ఊటీ హ్యాపీగా ఆస్వాదించవచ్చు పచ్చదనాన్ని. మేము సమ్మర్లో వెళ్తేనే ఇంత గ్రీనరీ ఉంది, ఇంకా వేరే సీజన్స్లో అయితే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. ఇవన్నీ రియల్ పిక్సేనండి, మేము మా ఫోన్లలో దించినవి. అయితే వీడియో తీయడానికి చిన్నపిల్లలతో ఇబ్బందిగా ఉండడంతో కొన్ని ఫోటోలు కొన్ని వీడియోస్ తీసామండి. ఇది టీ తోటలలో మేము బస్సులో వెళ్తే వాళ్ళు ఒక 15 minutes టైం ఇచ్చారు ఈ స్పాట్ చూడడానికి. ఇలా ఒక 5-6 ప్లేసెస్ వాళ్ళు చూపెట్టారు. ఇది ఫ్యాక్టరీ అండి. నెక్స్ట్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనము ఊటీలో మంచి మంచి ప్లేస్లు చూడొచ్చు పైన నుంచి. ఇది ఫోటో, ఇది దొడబెట్ట వ్యూ పాయింట్ అండి. ఇది ఫేమస్ మన ఇండియాలోనే, చాలా హైయెస్ట్ పీక్ ఇది. ఎంత
ఎంత చల్లగా ఉందో. ఎర్రటి ఎండాకాలంలో మే నెలల్లో మాకు అక్కడ చలి పెట్టిందంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది అక్కడ నుంచి దిగేటప్పుడు ఒక వాటర్ ఫాల్ కనబడింది, మేము దాన్ని వీడియో తీసుకున్నాం. ఇది కూడా దొడబెట్ట వ్యూ పాయింటేనండి. చాలా చల్లగా ఉంది అక్కడ. ఇది అక్కడ ఫేమస్ అంట బాయిల్ ఎగ్స్ ఫ్రై. ఇలా 5 ఎగ్స్ని స్టిక్కి పెట్టి ఫ్రై చేసి ఇస్తారు. అందరూ టేస్ట్ చేశారు, నేను టేస్ట్ చేయలేదండి, నాకు పిట్టగుడ్లు తినడం ఇష్టం లేక. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఇక్కడ చాలా రకాలు 1000కి పైనే చెట్లు ఉంటాయండి. చెట్ల రకాలు పూలు కావచ్చు, అన్నీ పూలలోనే అండి, పూల చెట్లకు సంబంధించినవి చాలా చెట్లను ఇక్కడ పెంచుతారు. అవి వచ్చేసి గ్లాస్ హౌస్ అని, దానిలో కూడా మొక్కలు పెంచుతారు, దానిలోకి అలో లేదు. ఇది కూడా షూటింగ్ స్పాటేనండి. ఈ చెట్లలో ఫోటోలు దిగుతారు. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా తీశారంట ఈ చెట్లలో. ఇది వచ్చేసి టీ ఫ్యాక్టరీ ఏరియా అండి. ఇది కూడా చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ టీ తయారయ్యేది మనకు చూపెడతారు. అది మీకు వేరే వీడియోలో నేను చూపెడతాను. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రోప్ వే, స్కై రైడింగ్ లాగా ఒకటి ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అండి, పైన్ ఫారెస్ట్. ఇది నా ఫేవరెట్ ప్లేస్ పైకారా అండి. చాలా బాగుంటుంది ఈ లొకేషన్. ఊటీలో నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఎంత బాగుంటుంది. ఇక్కడ చెట్లు, వాటరు, గుట్టలు, అందమైన గ్రౌండ్ అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయండి. అందుకే నాకు చాలా నచ్చింది. సమ్మర్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ చూడండి మీరు కూడా. ఇక్కడ కూడా కొన్ని మూవీస్ తీశారంట. ఇక్కడ ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఇది అక్కడ ఒక చిన్న తోటలా ఉంది, అక్కడ శ్రేయని ఆడుకుంటున్నవి నేను నిలబెట్టాను. ఈ ప్లేస్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుందండి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇవే కాక టాయ్ ట్రైన్ కూడా ఉంటుందండి, అది ముందే బుక్ చేసుకోవాలంట. మాకు తెలియక మేము చేసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.